అరకు సంత ఇది ప్రతి శుక్రవారం నాడు నిర్వహిస్తున్న ఈ సంత ఇక్కడ ఎన్నో ఊర్ల నుంచి గ్రామాల నుంచి ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు. అయితే ప్రతి వారం ఇక్కడ సంత ఎప్పుడూ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సంతలోని పప్పులు, ఉప్పులు, సబ్బులు, నూనె ప్రతి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అందరికీ అందుబాటులో దొరకందంటూ ఏదీ ఉండదు. ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ సుమారు ఈ ఒక్కరోజు సంతే దాదాపు ₹1,00,00,000 పైచిలకే అయ్యే సంత. ఈ సంతకు మరి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా ఈ సంతలోనే దొరకదంటూ ఏదీ ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ సంత పప్పులు, ఉప్పులతో పాటు కాయగూరలతో పాటు ప్రతిదీ కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచే కాదు, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కోవడానికి ప్రత్యేకంగా వెళ్తూ ఉంటారు. ఇక్కడ దొరకదంటూ ఏమీ ఉండదు. గురుగారు చెప్పండి, సంతకు వచ్చారు కదా, ఇప్పుడు మీకు ఏం కొనడానికి వచ్చారు? అంటే ఇప్పుడు ఎలాగుంటది ఈ సంత? ఇప్పుడు మీకు అన్ని అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరలోనే దొరుకుతుందా? అంత కంఫర్టబుల్ ఉంటుంది ఇక్కడ 20-30 సంవత్సరాల నుండి ఈ సంతలో అదే ఈ సంత ఇప్పుడు మీకు ఎప్పుడు నుండి వచ్చాను. అచ్చా, ఓకే. ఇప్పుడు ఏం కొన్నారు ఈ సంతలో? సీపుర్లు, కొండ సీపుర్లు, అల్లము, మళ్ళీ క్యాబేజీ, కాలీఫ్లవర్. అదే అల్లం అది ఎంత రేట్లో దొరికింది మీకు? అల్లము ఇక్కడైతే ₹50. వైజాగ్లో 100. అదే ఓకే. ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు, ప్రతిదీ దొరుకుతుంది. I've never been to Araku before, but I have been to India, and it's been amazing. The people are very friendly and the coffee is wonderful. Very friendly people, very happy, very smiley, and the group, there's 10 of us, we've all fallen in love with India. Very interesting. Thank you. ఇక్కడ శుక్రవారము జరుగుతుంది అరకు సంత. మారుమూల ప్రాంతం నుంచి వాళ్ళు పండించుకునే దినుసులు, ఏవైతే కాయగూరలు, పప్పు దినుసులు ఇలాంటివి తెస్తారు. తీసుకొచ్చి ఇక్కడ సావుకారులు అమ్ముకొని వాళ్ళకి అవసరమైనవి సబ్బులు, ఉప్పు, మిరపకాయలు ఇవి కొనుక్కొని వెళ్తారు. ఇప్పుడంటే కొద్దిగా అన్సీజన్, ఇప్పుడు పనుల టైం కదా, కాస్త కొద్దిగా తక్కువ ఉంటుంది బిజినెస్. అదే సీజన్లో అయితే కొద్దిగా బాగుంటుంది.
మిరియాలు, కాఫీ అలా తీసుకొస్తూ ఉంటాను ఈ టైంలో. మరి వర్షాకాలం టైంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైంలో కేబేజీ, కాలీఫ్లవర్ ఇలా తీసుకొస్తూ ఉంటాం. మాకు ఈ టైంలో మాకు వర్షం కాదు, వర్షము పడేటప్పుడు కూరగాయలు వస్తాయి. ఈ టైంలో కూరగాయలు లేవు. ఇది దొరికినదంతా ఇక్కడంతా బయట నుంచి డూప్లికేట్ మార్కెట్ కూడా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా ఒరిజినల్ లాగా ఉండే ప్రతిదీ కూడా డూప్లికేట్ గానే ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న ప్రజలకి గిరిజనులు కావడంతో వాళ్ళకి కొంత అవగాహన లేకపోవడంతో ఇక్కడ ఏమీ దొరకకపోయిన అంటే వాళ్ళకి తెలియపోయిన పరిస్థితి. అంటే ప్రతిదీ మనం చూస్తున్నాం, వాళ్ళకి డూప్లికేట్ ఏదో ఒరిజినల్ ఏదో తెలుసుకోలేని పరిస్థితి. అక్కడ ఎంత రేటు ఉంటే అంత ఎంఆర్పి ధరలు బట్టి ఇక్కడ కొనడం కూడా జరుగుతుంది. అయితే గిరిజనులకి ఇక్కడ తెలియకపోవడంతో కనీసంగా వాళ్ళకి అవగాహన కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్తో వెంకట్, 6K న్యూస్.